హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 124వ భాగం. విహాన్ బిజీగా గడిపేస్తున్నాడు హాస్పిటల్ కేసెస్తో. అతను వచ్చి 3 రోజులైనా ప్రణయ్ ఇంటి దగ్గర కలిసే అవకాశం రాలేదు. అందుకే కొంచెం చికాకుగా ఫీల్ అవుతూ కన్నతలు రుద్దుకుంటున్నాడు 2 చేతులతో. అప్పుడే విహాన్ ఫోన్ రింగ్ అవుతుంది. చికాకున్న విహాన్ దాన్ని పట్టించుకోపోగా పదే పదే మోగుతుండడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు స్క్రీన్ చూడకుండానే. అసలు గుర్తున్నానా నేను? అటు నుండి వినిపించిన కంఠం విని అప్పటికే చిరాగ్గా ఉన్న విహాన్ నొసలు ముడివేశాడు. వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూడగా సన్నని నవ్వు చేరుతుంది అతని పెదాలపై. నిన్నెలా మర్చిపోతాను బంగారం, నువ్వు నా క్యూట్ డెబిల్ అయితేను. చాలే సమ్మడం. నేనంటే అసలు ఓ అది కానీ ఓ ఇది కానీ ఉందారా అన్నయ్య నీకు? అరే, ఒక్కగానొక్క చెల్లెలికి పెళ్ళి ఫిక్స్ అయిందే, మరి కొన్ని రోజులకి అత్తారింటికి వెళ్ళిపోతుందే. నా చిట్టి చెల్లిని మిస్ అవుతానే అనే ధ్యాసే లేదు నీకు. అందుకే ఇలా ఊర్లు కాదు కాదు దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు. ఏడుపు కంఠంతో ముక్కు చేదుతూ మాట్లాడుతుంది విహాన్ చెల్లి ప్రియా. విహాన్ చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయితే కార్డు ఇవ్వడానికి జానకి గారు విహాన్ వాళ్ళ అమ్మగారు ప్రణయ్ ఇంటికి వెళ్ళినప్పుడు సుధా గారు కింద పడి ఉండడం, ఆమెని హాస్పిటల్కి చేర్చడం జరుగుతుంది. స్టోరీ మొదట్లో ఒక అప్డేట్లో చెప్పాను, గమనించగలరు బుడ్డీస్. అయ్యయ్యో, నా డెవిల్కి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? డెవిల్ని ప్రసన్నం చేసుకోవడం ఎలా? కంగారు పడుతూ మాట్లాడతాడు విహాన్. అటువైపు విహాన్ మాటలు వింటున్న ప్రియా మూతి ముడిచి అన్నగారి మాట కోసం ఎదురు చూస్తుంది. 2 నిమిషాలు ఆలోచించిన విహాన్ ఐడియా అంటాడు టక్కున. ఏంటి అన్నట్టు చూస్తుంది అన్నగారి మాటలై కనులు ముడిచి. ఐడియా అన్నాను నేను, ఏంటని అడగవా నువ్వు? విహాన్ అడగగానే, నేను అడగకపోయినా నువ్వు ఎలాగో చెప్తావు కదరా అన్నయ్య, మరి నేను అడిగి నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పు. తన రూమ్ నుండి బయటికి వచ్చి కిందకి రావడానికి అన్నట్టు మెట్ల వైపు అడుగులు సారిస్తుంది ప్రియా. ఆహా, ఏం తెలివే బాబు! సైంటిస్ట్ అవ్వాల్సిన దానివి ఇలా పెళ్లి చేసుకుని అత్తారింటికి పోవడానికి రెడీ అయ్యావు. సో సాడ్, సో బ్యాడ్. అన్నగారి మాటలకి షాక్ అయిన ప్రియా, ఏంట్రా అన్నయ్య అలా అంటున్నావు? నేను పెళ్లి చేసుకుని వెళ్ళడం ఇష్టం లేదా నీకు? తన ఆశ్చర్యాన్నంతా మాటల్లో నింపుకొని అడుగుతుంది. ఎందుకు లేదు, చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఎందుకో చెప్పనా? విహాన్ మాటల గారెలో పడిన ప్రియా ఆతృతగా అడుగుతుంది. చెప్పు చెప్పు, అదేంటో త్వరగా చెప్పమంటూ. ఒకసారి ఏమో బ్యాడ్ అంటాడు, మరొకసారి సంతోషం అంటాడు. ఏంటి వీడు? మనసులో అనుమానం కుమ్మరి పురుగా తొలిచేయడం మొదలుపెట్టేసరికి అంత తొందర అయితే ఎలా చెల్లెమ్మా? నా ఆన్సర్ విన్నావంటే నెక్స్ట్ నీ మూమెంట్ ఏంటన్నది నాకు ఐమాక్స్ థియేటర్లో 3D మూవీ కనిపించినట్టుగా ముందే కనిపిస్తుందంటే నమ్మాలి నువ్వు. మెల్లిగా బెడ్ మీద నుండి లేచి కిటికీ దగ్గరికి వచ్చి గాలికి కదులుతున్న కట్టెని పక్కకి తొలగిస్తూ చెప్తాడు విహాన్. అన్నయ్య, ఇదేం బాలేదు అసలు. నువ్వు నన్ను కావాలనే ఏడిపిస్తున్నావు. నాకు అర్థమైపోయింది. నేను నిజంగా అలిగాను ఇప్పుడు. నీతో మాట్లాడునీక పో. కంటి కొనల నుండి కిందకి దూకడానికి రెడీగా ఉన్న కన్నీటిని భుజానకేసి తుడుచుకుంటూ హాల్లో నుండి కిచెన్ దగ్గరికి వెళ్తుంది ప్రియా. చెల్లి మాటల్లో బాధ అతని మనసును తాకగానే తప్పు చేశానేమో అనే భావనలో కొట్టుమిట్టాడతాడు విహాన్. ప్రియా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్న తల్లి గొంతు విన్న విహాన్ ఉత్సాహంగా మారిపోతాడు. తల్లడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వే మాట్లాడుకో అన్నట్టు తల్లి చేతిలో ఫోన్ పెట్టేసి రూమ్కి వెళ్ళిపోతుంది ప్రియా మౌనంగా. అలా వెళ్తున్న కూతుర్ని చూసి ఏమైంది దీనికి అడిగితే ఇలా వెళ్ళిపోతుంది, పైగా అదోలా ఉంది అని మనసులో అనుకున్నట్టే పైకి అంటుంది తల్లి. తల్లి మాటలు విన్న విహాన్ గట్టిగా ఫీల్ అవుతాడు. సరేలే, దాని తగ్గది తర్వాత చూద్దాం. ఇందుకే ఫోన్ నాకిచ్చి వెళ్ళింది కాల్లో ఉన్నది ఎవరు అనుకుంటూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని అలా అంటుంది. అమ్మా! విహాన్ గొంతు వినగానే సంబరపడిపోతుంది తల్లి మనసు. నాన్న విహాన్, ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులయ్యిందిరా నిన్ను చూసి అంటున్న తల్లి రూపం కళ్ళ ముందు మెదులుతుంది విహాన్కి.
ఎందుకో ఆ క్షణం ఉన్న పలంగా తల్లిని చేరుకొని ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని, తన చిన్నారి చెల్లిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని బలంగా అనిపించింది విహాన్కి. కానీ తన ప్రొఫెషన్లో ఇలాంటి ఎమోషన్స్కి చోటు తక్కువ. ఒక డాక్టర్గా అతను తన ఫ్యామిలీ కంటే పేషెంటు అతని ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. తను తన వాళ్ళకి దూరంగా ఉన్నా వాళ్ళు క్షేమంగా అయితే ఉంటారు. అదే డాక్టర్గా పేషెంట్కి దూరంగా ఉన్నట్టయితే ఆ పేషెంటు అతని కుటుంబం తీరని దుఃఖంలో కూరుకుపోతుంది. ఇది బాగా తెలిసిన విహాన్ తన కోరికను బలవంతంగా తొక్కిపెట్టేస్తాడు మనసు పొరల్లో. విహాన్, ఉన్నావా? ఏంటి మాట్లాడడం లేదు? కాల్ కట్ అయ్యిందా ఏంటి అని ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూసిన ఆమెకు కాల్ ఇంకా కంటిన్యూ అవుతుండడం చూసి కొడుకు సిచ్యువేషన్ అర్థం చేసుకొని తనకి కష్టంగా ఉన్నా, విహాన్, ప్రియతో ఏమన్నావో నాకు తెలీదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తనకి త్వరలో పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళబోతోంది. ఒక ఆడపిల్లగా ఎటువంటి భయాలు ఆందోళనలు ఉంటాయో నేను ఊహించగలను. కొత్త బంధంలో ఇమడడం, అత్తారింట్లో కొత్త వాళ్ళ మధ్య అనుభవం లేని ఆడపిల్ల మనసు ఎంత భయానికి బాధకి గురి అవుతుందో చదువుకున్న వాడివి నీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నా. ఈ సమయంలో దానికి తోడబుట్టిన వాడిగా తనకి నీ భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. నీకు అర్థమైందనే అనుకుంటున్నాను విహాన్. పేషెంట్స్ని వదిలేసి రమ్మని నేను చెప్పను. కానీ నీ చెల్లి కళ్ళలో సంతోషం కోసం, తన మనసులోని బాధని తగ్గించడం కోసం నీ వంతు ప్రయత్నం చేయమంటున్నాను. తల్లి మాటలకి భావరహితంగా ఉన్న విహాన్ మొహంలో చిరునవ్వు విరబూస్తుంది. ఓకే అమ్మా, నాకు అర్థమయ్యింది. ఇక నేను చూసుకుంటాను అంటూ మిగతా వాళ్ళ గురించి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో డీటెయిల్స్ కనుక్కొని కాల్ కట్ చేస్తాడు విహాన్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పొదలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో సరికొత్త మలుపులతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బొడ్డీస్.